మిత్రులందరికీ నమస్కారం అండి। ఈ రోజు సంకటహర చతుర్థి। సంకటహర చతుర్థి పూజ ఎలా చేసుకోవాలి, ఆ వ్రత విధానం ఏంటి, సంకటహర చతుర్థి కథ ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో। మానవులను కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం। గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి। అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా జరుపుకుంటామండి। మొదటిది వరద చతుర్థి, రెండవది సంకటహర చతుర్థి। అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను వరద చతుర్థి అని పిలుస్తాము। పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అని కూడా అంటామండి। ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున జరుపుకుంటాము। సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతమును ప్రతి నెల అందరము జరుపుకుంటామండి। ఒకవేళ సంకష్టహర చతుర్థి మంగళవారం కానీ వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటాము। అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం అండి। అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజ దోష సమస్యలు తొలగడంతో పాటు చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతుందని మన నమ్మకం। ప్రతి నెల కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత 3 లేదా 4వ రోజున చవితి వస్తుంది। ప్రదోషకాల సమయమునకు అనగా సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా జరుపుకుంటాము। సంకటహర చతుర్థి వ్రత పూజా విధానము ఎలా చేసుకుంటామో తెలుసుకుందాము ఫ్రెండ్స్। సంకష్టహర చవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరిస్తామండి। ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభిస్తాము। వ్రత ఆచరణ రోజున ప్రాతకాలమే తలస్నానం చేసి ఆ తర్వాత గణపతిని పూజిస్తాము। 1/2 మీటరు పొడవున్న తెలుపు లేదా ఎరుపు రవిక గుడ్డ ముక్కను తీసుకొని వినాయకుని ముందు పెట్టి దానిలో పసుపు కుంకుమతో అలంకరణ చేసి మనసులోని కోరికను తలుచుకొని 3 గుప్పల బియ్యాన్ని గుడ్డలో వేసి తర్వాత తమలపాకులో 2 ఖర్జూరాలు 2 వక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొక్కసారి తలుచుకొని మూట కట్టాలండి। సంకట నాశన గణేశ స్తోత్రం సంకటహర చతుర్థి వ్రత కథను చదువుకోవాలి। ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి। తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి। శక్తి అనుసారము గరిక పూజను కానీ గణపతి హోమంను కానీ చేసుకోవచ్చు। సూర్యాస్తమయం వరకు కూడా పూజ చేసిన గణపతిని కదపకూడదు। సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి పూజ చేసుకోవాలి। నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంలో బియ్యాన్ని తీసుకొని పొంగలి చేసి స్వామికి నివేదించి ఆ పొంగలిని సాయంత్రం తినాలి। సంకటహర చతుర్థి వ్రత కథను తెలుసుకుందాం ఫ్రెండ్స్। ఒకానొకప్పుడు ఇంద్రుడు తన విమానంలో భృగండి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తున్నాడు। ఈ భృగండి వినాయకుడి గొప్ప భక్తుడు। ఇంద్రుడు వెళుతుండగా మార్గమధ్యంలో గర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి పెట్టాడు। అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది। ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడసాగాడు। అక్కడ ఇంద్రుణ్ణి చూసి ఎంతో సంతోషానికి గురయ్యాడు। ఆ మహారాజు ఎంతో ఆనందంతో ఇంద్రునికి నమస్కారం చేశాడు। ఇంద్రుడితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు। అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరో ఆ విమానంపై చూశారు। అతని దృష్టి తాకి మార్గమధ్యంలో అర్ధాంతరంగా నా విమానం ఆగింది అని ఇంద్రుడు చెప్పాడు। మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని రాజుగారు అడిగారు। అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజున ఎవరైతే సంకటహర చతుర్థి వ్రతము చేసి ఉపవాసం చేస్తారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు ఇంద్రుడు రాజుగారితో। ఇక సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగారు। ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడలేదు। అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేశ దూత వచ్చి మరణించిన ఒక స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్లడం చూశారు। సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన ఈ స్త్రీని ఎందుకు గణేశ లోకానికి తీసుకెళ్తున్నారు అని అడిగారు।
దానికి గణేశ దూత, నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం చేసింది, తెలియకుండానే ఏమీ తినలేదు, చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది, రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్ర లేచి కొంత తినడం వలన ఆమెకు తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసిన ఫలితం దక్కింది. పైగా అదే రోజు ఆమె మరణించింది. అందుకే ఈమెకి సంకష్ట చతుర్థి వ్రత పుణ్యఫలం దక్కింది. అందుకే మేము గణేశ లోకానికి తీసుకెళ్తున్నాము అని గణేశ దూత చెప్పాడు. అంతేకాక ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే గణేశ లోకానికి వెళ్తామని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందంగా ఉంటామని మన నమ్మకం. ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసము మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయడం వల్ల చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వల్ల వ్రతమాచరించిన వారు ఎవరైనా గణేశ లోకానికి వెళ్తారని, అక్కడ ఎంతో ఆనందాన్ని పొందుతారని మన నమ్మకం. ఇలా సంకటహర గణపతి స్తోత్రం చదువుకోవాలి. ఓం శ్రీ గణేశాయ నమః. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుఃకామార్థ సిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్దకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తదాష్టమం నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః నచ విఘ్న భయం తస్య సర్వసిద్ధికరం ప్రభో. విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం. జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః. అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. మేము ఇవన్నీ చేసుకోలేమండి, కానీ ఆ స్వామి కృపకు ఎలా పాత్రులము కావాలి అని అనుకునే వాళ్ళు ఈ రోజు సాయంత్రం వేళలో గణపతి ఆలయానికి గాని లేదా శివాలయానికి గాని వెళ్ళి ఆ గణపయ్యకు ఒక్క నమస్కారం చేసి గుప్పెడు గరిక తీసుకెళ్లి ఆ గణపయ్యకు సమర్పించి చిన్న బెల్లం ముక్క పెట్టినా చాలండి. ఆ గణపయ్య కృపకు మనందరం పాత్రులమవుతాము. మన జీవితంలో ఉన్న సంకటాలన్నీ తొలగి మనం ఎంతో ఆనందంగా ఉంటాము ఆ గణపయ్య కృపతో. మిత్రులందరికీ మరొక్కసారి సంకటహర చతుర్థి శుభాకాంక్షలండి. మనందరము ఆ గణపయ్య కృపకు పాత్రులం కావాలని మనసారా కోరుకుంటూ ఉంటానండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.